నువ్వు నా జీవిత భాగస్వామివి, కానీ నా జీవితంలో ఆ కళ్ళకున్న స్థానం వేరు. నువ్వు నా వేలు పట్టుకొని నడవచ్చు, కానీ ఆ కళ్ళని ఎంచుకున్నాక నేను నడుచుకున్న తీరు వేరు. పెద్దమ్మాయి గారు, పెద్దమ్మ తల్లి 7 వారాల నగలేసుకుని ఊరేగింపుకొచ్చినట్టున్నారు. ఒకసారి అద్దంలో చూసుకోండి అమ్మాయి గారు. కళ్ళకి కాటుక పెట్టావా పార్వతి? అవునమ్మాయి గారు, కాటుకెడితే కళ్ళకి సెలవు చేస్తాది, చూడడానికి కూడా బాగుంటాది. నీ కళ్ళు బాగుంటాయి పార్వతి. కాటుక పెట్టిన కళ్ళు పీకి నిన్ను కాటికి సాగనంపుదాం అనుకుంటున్నాను. ఏమంటావ్? అమ్మాయి గారు, అది అమ్మాయి గారు, మీ అరికలు చూపించండి, దిష్టి చుక్కెడతాను. ఇప్పుడు అమ్మాయి గారిని ఎవరు ఏ కళ్ళతో చూసినా దిష్టి అనేది తాకదు. కొంతమంది కళ్ళు మంచివి కాదమ్మాయి గారు, వాళ్ళ మనసులో కుళ్ళెట్టుకుని మీ వంక చూస్తే జనం వస్తుంది. బంగారు బొమ్మలెక్కున్న మీరెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలమ్మా. ఏటమ్మాయి గారు అట్టా చూస్తున్నారు? నీ కళ్ళు చాలా బాగున్నాయి పార్వతి. మా అమ్మ కళ్ళు అమ్మాయి గారు పోత పోసినట్టు వచ్చినాయి. మా అమ్మది నాది ఫోటోలు 2 పక్కన పక్కన నెట్టుకుని చూస్తే అవునా అని ఆశ్చర్యపోతూ ముక్కు మీద ఏలేసుకుంటారట. ముద్దు మందారంలా ముద్దుగున్నాయే నీ కళ్ళు పార్వతి అని మా ముసల్ది పోయే వరకు 1,000 సార్లు ముద్దెట్టుకునేది. మీ నాన్నైనా నువ్వైనా ఘట్టమనేని కుటుంబం కోసం ఏ త్యాగమైనా చేయడానికి వెనకాడరట కదా. మాకు బతుకునిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన ఆ కుటుంబంలో దేవుళ్ళున్నారు అమ్మాయి గారు. వాళ్ళ కోసం ప్రాణాలిమ్మన్నా ఇచ్చేస్తాను. రేపు దేవాన్ని పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడళ్ళైతే నేను కూడా ఘట్టమనేని కుటుంబంలో ఒకదాన్నే కదా. కాదని ఎవరన్నారు అమ్మాయి గారు? అమ్మగారి తర్వాత అమ్మాయి గారే. మరి నేను ఏమడిగినా ఇచ్చేస్తావా?
ఏటడుగుతారో అడగండి అమ్మాయి గారు. నా కాడుంటే లట్టుకుని ఇచ్చేస్తాను. నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. నీ మోహంలోనే ఉంది. ఆ చూపు, ఆ రెండు కళ్ళు నాకిచ్చేస్తావా పార్వతి? నాకిచ్చేస్తావా పార్వతి? ఇచ్చేస్తావా పార్వతి? అమ్మాయి గారు, మీరు మీరు తమాషా చేయట్లేదు కదా? సీరియస్ గానే అడుగుతున్నాను పార్వతి. మాటిస్తే తప్పవంట కదా. మరి నీ రెండు కళ్ళను నాకిచ్చేస్తావా? ఏమైంది, ఆలోచిస్తున్నావా? కళ్ళు పోతే గుడ్డిదానివవుతావని భయపడుతున్నావా? మాట ఇస్తావా, ఇవ్వలేవా? ఎందుకు పార్వతి కాకి కబుర్లు చెప్తారు? మా నాన్న హనుమంతుడు, నేను అమ్మగారి సేవకురాల్ని అంటూ మాట ఇవ్వడం కాదమ్మాయి గారు, చూడండి. మాట ఇవ్వడాలు ఏటమ్మాయి గారు? అడిగినారు కదా, కళ్ళే ఇచ్చేస్తాను, తీసుకోండి. బాపురే, దీని తెగింపేంటి? అడిగిందే ఆలస్యం, కళ్ళను కుళ్ళబొడుచుకోబోయిందంటే ఇది మామూలు మనిషి కాదు. అమ్మాయి గారు, నిన్ను పరీక్షించాను పార్వతి. నువ్వు నెగ్గావు. పగోడడిగినా ప్రాణాలైనా ఇచ్చేసేలా ఉన్నావు. అమ్మగారింట్లో అడిగెట్టే పెద్ద కోడలు మీరు. మీకోసం మా అమ్మ ఎన్ని కలలు కన్నారో నాకు తెలుసు. మిమ్మల్ని చూశాక అమ్మగారి కళ్ళల్లో ఆనందం చూసిన, అట్టంటి మీరడిగితే ఈ వంటదాన్ని కళ్ళు కాదమ్మా, కావాలంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాను. అమ్మాయి గారు, బేగరండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి. మెట్ల దగ్గరుండు, వస్తాను. అట్టగే అమ్మాయి గారు. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ మాజీ బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతి, నీకు నువ్వే కోరి తలకొరివి పెట్టించుకోబోతున్నావు. అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తానన్నావుగా, అడుగుతాను, ప్రాణాలే అడుగుతాను. నీ ప్రాణాలు తీసాకే ఈ చేతులు కడుగుతాను. నమస్తే మేడం. మా మేనకోడలు దీప్తిని కూడా తీసుకురాకపోయావా శివా? ఆఫీస్ పని కదా మేడం, అందుకే తీసుకురాలేదు. మామ్,
వదిన రుద్రపాటి చంద్రముఖి వస్తుంది. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి దేవాబావకు కాబోయే అర్ధాంగి వస్తోంది. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. నా ఇంటి మహారాజులను ఏలుకునే మహారాణులు మీరు. నేను కన్న కలలో నిజం చేశాడా భగవంతుడు? ఎలాంటి కోడలైతే నా ఇంటికి రావాలనుకున్నానో అలాంటి అమ్మాయిని పంపించాడు. నా అదిష్టే తగిలేలా ఉంది. అందుకే పెద్దమ్మాయి గారి కాళ్ళకి కాటుకుసు కట్టానమ్మగారు. ఓ గుడ్. సిరిపురం కనక మహాలక్ష్మిలా ఉన్నావు చంద్రముఖి. థ్యాంక్ యూ అత్తయ్య. తులతూగే బంగారు నగలు వేస్తే లక్ష్మీదేవిలా కాకుండా మీరాబాయిలా ఉంటుందా అక్క? అర్థమైంది. పెదబాబు ఇట్రా నాన్నా. బెస్ట్ పేర్ ఫర్ ఎవర్ అనిపించుకోవాలి. కొత్తగా ఇంకో కంపెనీ పెట్టినా రాని ఆనందం మీ ఇద్దరి కంపెనీ బావుందనిపించినప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది దేవా. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటామమ్మా. ఈ ఇంటికి కోడలుగా ఎవరు వస్తారని ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మా అమ్మ ప్రతిరూపం రావాలని అందరం ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం. నువ్వేంటయ్యా సెంటిమెంట్ సీన్లా చూస్తున్నావు? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? పార్వతికి అన్యాయం జరుగుతుంటే బాధేస్తుంది మేడం. బ్రాండ్ అంబాసిడర్గా తనే ఉండాల్సింది మేడం. పార్వతి వల్లే ఆ ప్రోడక్ట్ క్లిక్ అయింది. హలో బాబు, నువ్వు ఫోటోలు క్లిక్ మనిపించడానికి వచ్చావు. తెగ ఫీల్ అయిపోయి నోరు జారావనుకో, నా మేనకోడలికి అన్యాయం జరుగుతుంది.
శివ, are you ready? Shall we start the photo shoot? ఎస్ సార్. మేడం ప్లీజ్. ఆ యాంగిల్లో కూడా ఫోటో తీసుకో. మేడం కొంచెం లెఫ్ట్, కొంచెం. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చాయి కదా శివ? వచ్చాయి సార్, కానీ వాట్ హ్యాపెన్ శివ? సార్ తప్పుగా అనుకోకండి, చెప్పాలనిపించింది చెప్తున్నాను. వీడి నోరు ఊరికే ఉండదనుకుంటా. పులికి సింహాలకి సలహాలిస్తే రిసీవ్ చేసుకుంటాయా? బుక్ అయిపోయాడు. కమ్ ఆన్, టెల్ మీ శివ. టెల్ మీ శివ, హెర్బల్ ప్రోడక్ట్లో నీ క్రెడిట్ కూడా షేర్ ఉంది, చెప్పు. కమ్ ఆన్, టెల్ మీ. సార్ ఇలా ఫోటోషూట్ చేయడం, పార్వతిని బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నుంచి తప్పించడం పర్సనల్గా నాకైతే నచ్చలేదు సార్. కంపెనీ పబ్లిసిటీ డిజైనర్గానే మాట్లాడుతున్నాను సార్. పార్వతి రూపం చాలా న్యాచురల్గా ఉంటుంది సార్. పల్లెటూరు అమ్మాయిలు మన ప్రోడక్ట్ని ఎక్కువగా కొంటున్నారు. తన యాడ్స్ చూస్తే కొనేవారికి అవును నిజం అనిపిస్తుంది. అయ్యో, చంద్రముఖి మేడం గారు బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్కి కరెక్ట్ కాదని కాదు, మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో. పార్వతి ఫోటో తీసి మేడం ఫోటో పెడితే మన సేల్స్ పడిపోతాయి సార్. Shut up! ఐ విల్ కిల్ యు స్టూపిడ్. ఎలా కనిపిస్తున్నాను నీకు? అడుక్కు తినేదానిలా కనిపిస్తున్నానా? ఏమనుకుంటున్నావు నన్ను? రుద్రపాటి చంద్రముఖి, ఘట్టమనేని ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని. సారీ ఆంటీ, ఏదో ఎమోషన్లో కొట్టేశాను. నిన్ను పిలిపించింది ఫోటోలు తీసి పబ్లిసిటీ చేయడానికే కానీ పిచ్చి మాటలు పబ్లిసిటీ చేయడానికి కాదు. జీతం తీసుకునేవాడు అలుసుగా తీసుకునే స్థాయికి ఎలా వస్తాడు? సారీ మేడం, నా అభిప్రాయం చెప్పానంతే. అభిప్రాయం అని చెప్పి మా నిర్ణయం కరెక్ట్ కాదేమోనని అనుమానించడానికి నువ్వెవరివి? దేవా హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్ అది. అంటే పార్వతి వల్ల ఆ ప్రొడక్ట్స్ సేల్స్ అయ్యాయంటావా?
నో మేడం, నేను అలా అనలేదు. విలేజ్లో చదువుకునే అమ్మాయిలకు పార్వతి బాగా రీచ్ అవుతుంది. ఆ లోగోలో వాడిని కళ్ళు ఆ కళ్ళల్లో కట్టిపడేసే మ్యాజిక్ అన్నీ